80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోడీ గారు చేసిన ప్రసంగాల్లో దేశ భవిష్యత్తును మార్చే కీలక అంశాలు ఏంటి? దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్ గా మార్చడమే లక్ష్యమని ప్రధాని మోడీ గారు ప్రస్తావించారు. మొదటిగా ఏఐ పై భారీ ఫోకస్. ఒక ఏడాదిలో 1 కోటి మంది యువతలను ఏఐ ట్రైనింగ్ అందించడమే లక్ష్యమని ప్రకటించారు. రెండోదిగా మేడ్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలలో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు. మూడవదిగా సెమీ కండక్టర్ సెక్టార్. రాబోయే సంవత్సరంలో భారత్ లో మరిన్ని సెమీ కండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. నాలుగవదిగా న్యూక్లియర్ ఎనర్జీ. 2040 నాటికి భారత్ 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ కెపాసిటీ సాధించాలనే భారీ లక్ష్యాన్ని ప్రస్తావించారు. ఐదవది యువత, విద్య, ఉద్యోగాలు. పేద మధ్యతరగతి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఆన్లైన్ కోచింగ్ సపోర్ట్ అందించాలనే అంశం కూడా ప్రకటించారు. అలాగే నేషనల్ సెక్యూరిటీ, స్పోర్ట్స్ మరియు ఒలింపిక్ టాలెంట్ పై కూడా మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. మొత్తంగా చూస్తే ఏఐ నుంచి న్యూక్లియర్ ఎనర్జీ వరకు, యూత్ నుంచి నేషనల్ సెక్యూరిటీ వరకు 2040 నాటికి భారత్ ను అభివృద్ధి చెందే దేశంగా మార్చడమే ఈ ప్రసంగంలో ప్రధాన సందేశం. మీకు మోదీ గారి ప్రసంగంలో ఏ అంశం ఎక్కువగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఎక్స్ప్లోరర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.